కేసీఆర్ కుమార్తెకు 3వ స్థానం వస్తుంది కదా, మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు, కళ్యాణ్ శ్రీహరి కుమార్తె నిలబడుతుంది. అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావాలి, ఇక్కడ మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావాలి. దయాకర్రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను, కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే మీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, అనిపించలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చి, ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, మీ మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలుచుకున్నారని. కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.